ఈ స్థాయిలో విజయవాడలో వరదలను సామాన్య ప్రజలు చూడలేదు. విజయవాడ అంటే ఎండలు మాత్రమే గాని వరదలు ఉండవనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. బుడమేరు దెబ్బకు విజయవాడలో వరదలు వస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనేది చాలా మందికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ వరదల్లో ప్రభుత్వ పనితీరు మాత్రం ప్రజలకు చాలా సంతృప్తినిచ్చిందని చెప్పక తప్పదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ పనిచేయడం చాలా మందికి సంతోషాన్నిచ్చింది. నారాయణ, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ఇలా అందరూ దృష్టి పెట్టి పనిచేశారు. నారాయణ అయితే ఆహార పంపిణీ నుంచి ప్రతి ఒక్కటి వరద బాధిత ప్రాంతాలకు చేరే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక కొల్లు రవీంద్ర అయితే ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ అధికారులకు సూచనలు చేస్తూ ఏమైనా ఆదేశాలు కావాలంటే వెంటనే జారీ చేస్తున్నారు. ఆయన ఇల్లు కూడా వరద నీటిలోనే ఉన్నా అది పక్కన పెట్టి ప్రజల కోసం కష్టపడటం ప్రజల్లో ఆయన ఇమేజ్ అమాంతం పెంచేసింది. ఇక నిమ్మల రామానాయుడు విషయానికి వస్తే ఈ వరదల్లో చంద్రబాబు తర్వాత ఈయనే హీరో. బుడమేరు గండి పూడ్చే విషయంలో రామానాయుడు పనితీరు చాలా బాగా నచ్చింది జనాలకు. వర్షంలో కూడా ఆయన అక్కడే ఉన్నారు. గండి పూడ్చిన తర్వాతనే బయటకు వచ్చారు. గొట్టిపాటి, అనగాని విషయానికి వస్తే బాపట్ల దగ్గర కృష్ణానదికి గండి పడటంతో గండి పూడ్చే వరకు ఇద్దరు లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పిస్తూ వరుస పర్యటనలు చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడ్డారు. ఇక వంగలపూడి అనిత, నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ ఈ వరదల్లో కీలకంగా పనిచేసి బాధితులకు అండగా నిలబడ్డారు. మొత్తం మీద అధికార యంత్రాంగం సమిష్ట కృషితో వరద ఇబ్బందుల నుంచి ప్రజలు త్వరగా కోలుకొని సాధారణ జీవితాల్లోకి వచ్చేశారని చెప్పుకోవచ్చు. వరద ఇబ్బందులను అధిగమించడం ఒక ఎత్తు అయితే వరద సహాయ చర్యలు మరో ఎత్తు. వరదలతో ఇబ్బంది పడ్డ ఎవరూ ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో రాత్రి పగలు తేడా లేకుండా ఆహారం సరఫరా జరుగుతూనే ఉంది. వరద తగ్గగానే ఫైర్ ఇంజిన్లతో వీధులతో పాటు ఇళ్లని కూడా శుభ్రం చేయడం కీలక అంశం. ద్విచక్ర వాహనాలు, కార్లని రిపేర్ చేయడం కోసం మెకానిక్లని ఇంటి వద్దకే పంపించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా విజయవాడ ప్రజలకు ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి, ఇది ఒక మంచి గుణపాఠంగా చెప్పుకోవచ్చు.